ఇప్పుడు మనం సిమ్యులేషన్ ల్యాబ్లో ఉన్నాము. సో మనతో పాటు చూస్తున్నారు కదా, ఇక్కడ మానిక్యూర్స్ ఉన్నాయి. సో ఏంటి ఇది అని అంటే, సో స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా చెప్పాలి, బట్ అదేంటంటే రియల్ బాడీస్ని అసలు యూజ్ చేయకుండా సో ఈ డమ్మీలు ఏవైతే ఉంటాయో సో ఈ మానిక్యూర్స్ని యూజ్ చేసి సో ప్రాక్టికల్స్ దీని మీద వాళ్ళు చేయించి చూపించడం అనేది జరుగుతుంది. ఫర్దర్గా ఏమవుతుందంటే రియల్గా వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా పేషెంట్స్ మీద చూపించకూడదు కాబట్టి సో రియల్గా ప్రాక్టీస్కి వెళ్ళేటప్పుడు ఒక నాణ్యమైనటువంటి చికిత్సను వాళ్ళు అందించగలుగుతారు కాబట్టి సో ఇలా ప్రాక్టికల్స్ వీళ్ళకి చూపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒకవేళ క్యాన్సర్కి సంబంధించింది కావచ్చు, గుండెకి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఒక డెలివరీ ఇష్యూ ఏదో ఉందో సో దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు, సో ఏంటి అనేది గైనికి సంబంధించింది, గైనికి వాళ్ళకి సంబంధించింది కావచ్చు. సో ఇట్లా అన్నమాట. సో డైరెక్ట్గా బాడీస్ మీద చేయకుండా సో వీటి మీద ఈ డమ్మీస్ మీద చేసి వాళ్ళకి చూపించడం అనేది జరుగుతుంది. సో అది ప్రాక్టికల్గా చేయించేటువంటి ల్యాబ్ ఇది, సిమ్యులేషన్ ల్యాబ్ ఇది. సో మనం చూస్తున్నాం కదా, సో ఇక్కడ నేను చెప్పినట్టుగా ఒకవేళ డెలివరీ పేషెంట్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు. సో బేబీ యాక్చువల్లీ మీరు దీన్ని పట్టుకుంటే నార్మల్గా కనిపిస్తుంది, ఒక ప్లాస్టిక్ దీనిలో కనిపిస్తుంది, కానీ నార్మల్గా బేబీ ఎంత వెయిట్ ఉంటుందో 2.5 to 3 kgs ఎంత వెయిట్ ఉంటుందో సో ఇది కూడా ఆల్మోస్ట్ అంతే వెయిట్ ఉందన్నమాట. సో ప్రాక్టికల్గా మనం చేసేటప్పుడు ఏంటంటే ఇంత వెయిట్ బేబీని మనం ఎలా బయటకు అసలు తీస్తాము. సో ఈ బేబీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం తోటి ఒకవేళ పుట్టినట్లయితే, లేదంటే కొంతమంది పుట్టిన తర్వాత అసలు కంప్లీట్గా ఏడవరు, వాళ్ళు ఉమ్మనీరు ఎక్కువగా తీసుకోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళని ఏ రకంగా ట్రీట్ చేయాలి, సో ఇదంతా కూడా ప్రాక్టికల్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ మిషన్స్ అనేవి కూడా ఎలా అసలు మనం యూజ్ చేయాలి, సో పిల్లల కోసం తీసుకునేటప్పుడు సో ఇంక్యుబేషన్లో ఎలా ఏ రకంగా పెడతారు, దీన్ని ఎందుకు యూజ్ చేస్తూ ఉంటారు, సో ఇదంతా కూడా ప్రాక్టికల్గా ఇక్కడ మనం చూస్తే తెలుస్తుంది విన్ని. సో ఇక్కడ ఇవన్నీ అటాచ్మెంట్స్ ఇవన్నీ పెట్టి ఉన్నాయన్నమాట. సో ఎలా ట్రీట్ చేస్తాము ఏంటి అని అనేది ప్రాక్టికల్గా చూపించడానికి అనమాట బేబీని ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. సో రియల్గా పట్టుకునేటప్పుడు కూడా బేబీని ఎలా మనం హోల్డ్ చేసి పట్టుకుంటాం. ఒకవేళ ఇఫ్ సపోజ్ బేబీ ఒకవేళ పుట్టిన తర్వాత ఏడవలేదని అనుకోండి, సో మనం ఎలా పట్టుకోవాలి, దానికి ఎక్కడ మనం ఎగ్జాక్ట్గా దాన్ని టచ్ చేయాలి, సో ఎక్కడ కొడితే వాళ్ళు బేబీ ఏడవడం జరుగుతుంది, వాళ్ళకి ఊపిరి ఆడడం అనేది జరుగుతుంది, ఇవన్నీ ఇట్లాగా చూపించి ప్రాక్టికల్గా వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది. అమేజింగ్. ఈ ల్యాబ్ అయితే చాలా బాగుంది.